సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యప్రసాద్. ఈరోజు మనం చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టర్ బంగ్లా పక్క సందులో ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ పక్కనే మిదిపైన ఒక పేద ప్రజల కోసం వారికి స్వయం ఉపాధిని కల్పించే శిక్షణా కేంద్రంలో ఉన్నాం. ఏమిటా శిక్షణా కేంద్రం అనుకుంటే ఇది ఇండియన్ బ్యాంక్ తరఫున ఆర్సేజీ అంటే వీళ్ళు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఎంతోమంది నిరుద్యోగ మహిళలకు, గృహిణీలకు, అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు వారు వివిధ రకాలైన కోర్సులు శిక్షణ ఉచితంగా ఇస్తూ వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఆ తర్వాత శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్ ప్రదానంతో పాటు లోన్ సౌకర్యాన్ని కల్పించి వారు జీవితంలో పైకి ఎదగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి ఈరోజు ఈ ఉపాధి శిక్షణ కేంద్రానికి డైరెక్టర్ అయిన యువి ప్రేమ్ సాగర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతంలో ఉండే ఉమెన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేము నేర్పించే కోర్సులో టైలరింగ్ కోర్సు, మగ్గం వర్క్, బ్యూటిషియన్ ప్రోగ్రాము, ఏసీ రిపేరు, రిఫ్రిజిరేటర్ రిపేరు, 2-వీలర్ బైక్, CCTV కెమెరా, జూట్ బ్యాగ్ తయారీ, క్యాండిల్ తయారీ, అగరబత్తి తయారీ, పిక్కిల్స్ తయారీ, ఇవన్నీ కేవలం ఉచితంగా నేర్పించబడాలండి. వయో పరిమితి 18 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. ఆధార్ కార్డు చిత్తూరు నివాసి ఉండాలి. తెలుగు మాట్లాడడము, తెలుగు చదవడము, తెలుగు వ్రాయడం వచ్చి ఉండాలి. మీకు ఎవరైనా చేరచ్చండి. ఇది కేవలం ఉచితంగా నేర్పించబడును. శిక్షణ అనంతరం మేము సర్టిఫికేట్ ఇస్తాము. శిక్షణ అనంతరం వాళ్ళకు లోన్ సదుపాయం మేము కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆర్సెట్కి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఉన్నారు అనిల్ కుమార్ సార్. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యువత యువకులను పోయి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అందరికీ నమస్కారం. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ చదువుకు తగ్గట్టుగా మంచి ట్రైనింగ్స్ ఇప్పించి ఆ ట్రైనింగ్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయర్గా వాళ్ళు మార్చడమే మా యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. దీనికి మేము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 33 మండలాల్లో మండల సమైక్య భవన్స్లో, అదేవిధంగా గ్రామ సమైక్య భవన్స్లో జరిగే మీటింగ్స్ అటెండ్ అవుతాం. అదేవిధంగా ITI డిప్లొమా ఇంకా చదువుకొని నిరుద్యోగ యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఈ అవేర్నెస్ క్యాంపుల్లో స్వయం ఉపాధి యొక్క ప్రాధాన్యత ఏంటి, దీని ద్వారా వాళ్ళ జీవితంలో ఎలా స్థిరపడవచ్చు, అదేవిధంగా వాళ్ళు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఎలా ఉద్యోగం కల్పించవచ్చు అనే అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించి తగిన రీతిలో అప్లికేషన్స్ తీసుకొని ఆర్సెట్కి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఆర్సెట్కి సంబంధించి డొమైన్ స్కిల్ ట్రైనర్ DST అంటారు. ప్రస్తుతం దీవెనమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనర్ గా ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? ఏ సబ్జెక్ట్ లో శిక్షణ ఇస్తున్నారు? ఈ టైలింగ్ లో లేడీస్ కి సంబంధించినవే కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే లేడీస్ వర్కే నేర్చుకొని కొన్ని వందల మంది నా దగ్గర ట్రైనింగ్ అయ్యి షాప్స్ పెట్టి సెటిల్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లని ఈ చిత్తూరు గూడని రావడానికి ఒక అవకాశంగా నేను తీసుకున్నాను. ఇంతవరకు 140 వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఇంకా కంటిన్యూ అవ్వాలని కూడా నా ఆశ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ. నేను మధ్యపట్లపల్లి నుంచి వస్తున్నాను. మా ఫ్రెండ్ బ్యూటీషియన్ ఇక్కడ ఆర్సెట్లో నేర్చుకొని తను షాప్ పెట్టి దగ్గర నెలకి 40-50,000 దాకా ఎర్న్ అవుతుంది. ఆ అమ్మాయి ఇక్కడ నేర్చుకుంటే నాకు చెప్పింది, ఇట్లా ఫ్రీగా నేర్పిస్తారు, బాగా చెప్తారు వెళ్ళనేసి. నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు చెప్తారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, టీ అంతా చెప్తారు. మేడం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ దగ్గర నుంచి మాకు అంతా నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చి నేను బాగా నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఇంటికి వెళ్ళి ట్రై చేసి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా దీంతో బిజినెస్ అనేది స్టార్ట్ చేసి డబ్బులు బాగా సంపాదించి నా కాళ్ళ మీద నిలబడాలి, బాగా ఇచ్చేయాలనే కోరికతో ఇక్కడ వచ్చాను. సో ఇక్కడ మెటీరియల్స్తో సహా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మెటీరియల్ టేప్ దగ్గర నుంచి నీడిల్స్ నుంచి థ్రెడ్ వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. విత్ క్లాత్తో సహా ఇచ్చి నీట్గా ప్రాక్టికల్స్తో కూడా మన దగ్గర చేపించి మరీ పంపిస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ
నా యొక్క ధన్యవాదములు. నా పేరు ఈ శిరీష, నేను తూగల నుంచి వస్తున్నాను. ఇక్కడ స్వయం ఉపాధి కల్పిస్తారని నాకు సిస్టర్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మగ్గం వర్క్ ఇలా చాలా వరకు నేర్చుకున్నారు. వాళ్ళు బాగా ఇంకా నేర్చుకోవడంతో వాళ్ళు చెప్పడంతో నేను ఇక్కడ స్వయం ఉపాధి తెలుసుకొని వచ్చాను అన్నమాట. ఇక్కడ ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అంటే కేర్లెస్గా తీసుకోకుండా ఇది బాగా వినియోగించుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా మనకి ఎక్కడ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేయరన్నమాట. మనం అమౌంట్ ఇచ్చి పే చేసి నేర్చుకున్నా కూడా ఇంత క్లారిటీగా మనం నేర్చుకోలేము. మేడం గారు చాలా బాగా చెప్తారు. డిఎస్టీ వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం నేర్చుకునేది ఒక 9-20 ఐటమ్స్ నేర్చుకున్నాము. చాలా క్లియర్గా నేర్చుకున్నాము. మేము దాన్ని ప్రాక్టీస్ చేసి మరీ బాగా నేర్చుకుంటున్నాము. ఇంకా ఈ అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియ వాళ్ళకి కూడా తెలియజేయాలని మేము ఇంకా ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జాహ్నవి. నేను అమ్మగారిపల్లి విలేజ్ నుంచి వస్తున్నాను. సుమన్ టీవీ వాళ్ళకి ముందుగా థ్యాంక్స్. నేను ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మగ్గం వర్క్లో పర్ఫెక్ట్గా నేర్చుకొని బయట వెళ్తారనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. మనం ఇక్కడ వచ్చి మగ్గం వర్క్ నేర్చుకోవడం ఒకటే కాకుండా నేర్చుకున్న తర్వాత బయట వెళ్ళి ఒక బిజినెస్ పెట్టాలంటే దానికి సంబంధించినవి ఈడిపి క్వశ్చన్స్ ద్వారా ముందుగానే మాకు అన్నీ నేర్పించడం జరుగుతుంది. సుమతి వారికి నమస్కారం. నా పేరు రాధిక, మాది చిత్తూరు. నేను ఇక్కడ ఇండియన్ బ్యాంక్ ఆర్సిటీలో నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. మగ్గం వర్క్ అండ్ టైలరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఈ బ్యాంక్ వాళ్ళే నేను చేసే వర్క్ని చూసి నాకు స్కిల్ బాగా ఉందని చెప్పి నన్ను ఇక్కడ నుంచి డిఎస్టీగా కూడా రికమెండ్ చేసి నేను డిఎస్టీ అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి ధన్యవాదాలు.